ఒకే వీడియో పెడతామంటే లెంత్ ఎక్కువైపోద్దని కొంచెం కొంచెం పెడుతున్నానండి, తిట్టుకోకండి. మొన్న మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను కదా, కొంచెం కొంచెం తీసాను అనమాట వీడియో. తర్వాత వదిన ఈ ఊరు నుంచి పలానా ఊరు వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. చూసారా ఎంత పెద్దది ఉందో బాబాయ్, చూస్తే చాలా భయం వేసింది. పైగా పైన పెద్ద రాయి ఉంది. చూసారా ఎంత పెద్ద రాయి ఉంది. రాయి నుంచి అండర్ గ్రౌండ్లోకి వాటర్ కారుతుంది. ఆ పైన మేకలు కూడా ఉన్నాయి. ఆ మేకలనే తీస్తున్నా బాబాయ్ ఎలా వస్తాయా కిందకని చెప్పేసి. తర్వాత ఆ ఏరియా అంట పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఏరియా అంట. అక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మేము ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. కానీ చాలా భయం అని అనిపించిందిలేండి, కొంచెం భయం భయంగానే ఉంది ఏరియా అంతాను. చూసారా చుట్టూ ఎలా ఉందో. అక్కడ ఎవ్వరు లేరండి, ఇంత పని జరుగుతుందే చూడండి. అక్కడ చాలా పని చేస్తున్నారు, కాకపోతే జనాలు సంచారం లేదు. కనీసం అక్కడ మంచినీళ్ళు అయిపోయినా తెచ్చిచ్చి నాదుడు కూడా ఉండడనమాట, అలా ఉంది. లారీలు తప్ప అస్సలు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అసలు ఏమీ తిరగట్లేదు. ఇంత దారుణంగా ఉంది. కానీ మేము బాగానే తిరగాలండి. అంటే మా మరిది ఉన్నారు కదా, ఆయన బాగా తీసుకెళ్ళాడు అనమాట, చూడలేని ప్లేస్లు అన్నిటికి తీసుకెళ్ళాడు. ఇంకా చాలా ఉందండి, అంటే డైలీ కొంచెం కొంచెం పెడుతున్న వీడియో, లెంత్ బాగా ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి. చూసే వాళ్ళకి కూడా చిరాకు రాకూడదు కదా, అందుకని. అంటే ఈ జర్నీ అంతా ఎందుకు చూపిస్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదా. అంటే పక్క విలేజ్ ఎలా ఉంటుంది, పక్క ఏజెన్సీలు అంటే ఏజెన్సీ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను తప్ప మిమ్మల్ని మీకు బోర్ కొట్టించాలని అయితే కాదు. ఒకసారి చూడండి మీరు కూడా. అంటే నాకు తెలియదు ఇప్పటివరకు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నాకు తెలియదు. అక్కడ మేము వస్తుంటే పళ్ళు అంట అవి చాలా బాగుంటాయి అక్క, చాలా బాగుంటాయి అక్క అనేసి అంది. తను కోసేది మా తోటికోడలు. చూసారు అవి తొక్కేమో చేదుగా ఉంది. ఆ తొక్కట ఆకులతో బాగా రఫ్ చేసుకొని అప్పుడు తొక్క ఒలుసుకొని తినాలంట అవి. నాకు తెలియక స్టార్టింగ్లో తినేస్తే నోరు అంతా ఖరాబ్ అయిపోయింది. తర్వాత మా మరిది ఎక్కడనమాట పైకి, వదినా నేను కోస్తాను వదినా అని. ఎలా తినాలని అడుగుతుంటే చెప్తున్నారు, ఆకులు కోస్తాము వదిన, ఆకులతో నలుపుకొని అదే తుడుచుకొని నీట్గాను అవి ఇవి మిక్స్ చేసి కలుపుకొని అప్పుడు తొక్క తీసుకొని తింటే లోపల బాగుంటుందండి. కానీ లోపల చాలా బాగుందండి, ఏ పళ్ళు పంచాయి నిజంగా. యాపిల్స్ అంటారు, బత్తాకాయలు, దానిమ్మకాయలు అంటారు, అంతకన్నా టేస్ట్గా ఉంది. పిక్ ఉంది, పిక్కు కూడా కరకరలాడుతూ నవ్వులు తినేసానండి, అంత బాగుంది. మా వారు చూసారా, పళ్ళుకి ఇంకా ఉన్నాయేమో నన్ను వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేసి. నేను వస్తా అన్నా కానీ ఆయన ఆగలేదు. సర్లే నేను ఇంకెక్కడే ఉండిపోయాను. కానీ చాలా బాగున్నాయండి పళ్ళు అయితేను. అమ్మ తోటకోళ్ళు పట్టుకున్న కవర్ నిండా కోసాము, మొత్తం తినేసాం, మేమే జర్నీలోనే తినేసాం. ఈత పళ్ళు, ఇంకేంటి ఈత పళ్ళు ఒకటి, వాటర్ యాపిల్స్ ఒకటి. ఈ పళ్ళు పేరు నాకు తెలియదండి, ఏదో చెప్పాడు మా మరిది కానీ నాకు గుర్తులేదు. ఇవి ఒకటి, ఇంకా ఇంకా చాలా కోసుకున్నామండి. అక్కడ ఏం దొరుకుతాయో నాకు తెలీదు, కాకపోతే అక్కడ దొరికే అయితే తిన్నాను నేను. ఇక్కడ దొరికే ఎప్పుడు తినేది ఎప్పుడు ఉండేదే కదా. ఇంకా వాళ్ళు పళ్ళు ఉంటాయేమోనని ఇంకా లోపలికి వెళ్ళిపోతారండి, చాలా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు భయం వేసింది. కరెక్ట్గా అది ఎలా అంటే అడుగు మధ్యలో ఉన్నట్టుందన్నమాట. ఆ చెట్టు చూసారా ఎలా ఉందో, తెల్లగా ఉంది. అందుకే చెట్టుకు విచిత్రంగా తీసానండి నేను, నిజంగా చెప్తున్నాను. చూసారా చుట్టూ అసలు జనసంచారం ఏమన్నా ఉందా, అలాంటి చోట తీసుకెళ్ళారు నన్ను. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అని ఉండాయి. అంటే నాది విలేజ్ అండి, నాది ఏజెన్సీయే, కాకపోతే ఏంటంటే అంత లోపల ఏరియాకి వెళ్ళలేదన్నమాట. మా ఊరు కూడా రోడ్డు వారనే, కానీ అంత లోపలికి వెళ్ళక నాకు కొంచెం భయం వేసింది. చూసారా మా పిల్లలు, మా తోటికోళ్ళ గారు 2 పిల్లలు, పెద్దోడు రాలేదన్నమాట. వీళ్ళిద్దరు పళ్ళు కోసం వెయిటింగ్, అమ్మ నువ్వు కోస్తే పళ్ళు ఇయ్యి అని. మా వారికంటే పళ్ళు ఎక్కడ కనిపించలే అంటే వచ్చేస్తున్నారు వెనక తిరిగి. మళ్ళీ ఈలోపు మా వారు వస్తుంటే మళ్ళీ మా అమ్మాయి ఎదురెళ్ళింది వాళ్ళ డాడీ గారికి. ఇప్పుడు వీళ్ళిద్దరు డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు మా వారు ఎక్కుతారనమాట, వచ్చి ఎక్కి లోపలికి వెళ్తారు. మా వారి ఎండకు ఉండలేరండి, అందుకు మొత్తం బట్టలు నిప్పేసి తిరుగుతారు. పైగా అక్కడ గాలి కూడా వేయాలి ఆ రోజు. చూస్తున్నారు ఎండ ఎంత హెవీగా ఉందో. వాళ్ళ డాడీని మా అమ్మాయి ఎక్కిరిస్తూ వస్తుంది చూసారా, అది. అబ్బా ఆడక్కడే ఉండిపోయాడు రాలా. తర్వాత పోసమ్మగండి వెళ్ళాము. అక్కడ టూరిస్టులు ఉన్నారు వదిన, చాలా హెవీగా వస్తున్నారు, నడు చూపిస్తాను అనేసి తీసుకెళ్లారనమాట మా మరిది.
ఆడ చూసారా ఎన్ని బస్సులు ఉన్నాయో, ఎంతమంది అండి. అసలు లాంచీలు ఖాళీ లేదు నమ్మండి. నిజంగా బాబోయ్ ఇంత ఏంటి అసలు ఒకానొక టైంలో అక్కడ జనసంచారం ఉండేది కాదు. ఓన్లీ సండేస్. ఇప్పుడు అలాగా సమ్మర్ హాలిడేస్ చూసారా ఎన్ని బస్సులు ఉన్నాయో. ఇంకా నేను అసలైన బోటింగ్ దగ్గర తీసుకెళ్ళలేదు, ఇక్కడ ఈ చివరికి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే అంత ఎందుకులే అనేసి మా వారికి ఎలా అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ దింపేస్తారనమాట. అది బురద వరద అని ఇంకేం చూసుకోరు. ఆయన డ్రైవింగ్ కదా, ఆయనకు నచ్చినట్టు ఆయన తీసుకెళ్ళిపోతారు, మాకు నచ్చినట్టు మేము తిరిగేయడం అంతే. చూసారా ఇన్ని బోట్లు అమ్మా. నన్ను నిజంగా చూసిన తర్వాత అనిపించిందమ్మా నన్ను బోట్ ఎక్కించమా అంటే వెళ్దాం వదిన మొత్తం ఫ్యామిలీ అందరం కలిపి అన్నాడు. కాకపోతే అక్కడ మా మరిదికి తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారనమాట ఏమని కూర్చోండి అని. పార్కింగ్ వెతుక్కున్నారు, నీడ వెతుక్కున్నారనమాట. అక్కడ పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు బాగా చూశారు. ఇప్పటి నుంచి పిల్లల గోళ్ళు అన్నమాట, మామూలుగా కానీ లేదు. అక్కడ గోదావరిలో స్నానం చేద్దామనేసి అనుకున్నాం, కుదరలా. మా వాళ్ళు ఎక్కడ కొట్లుంటే అక్కడ బొమ్మల దగ్గరికి దూరిపోయారు, ఇద్దరు పిల్లలు కలిపి. మా అమ్మాయి మాత్రం కీచైన్ ఒక్కటే అడిగిందండి, కొనివ్వలేదు నేను. తర్వాత కొనిస్తానులే అమ్మ అని చెప్పాను. పరిగెడుతున్నారు వీళ్ళు. అంటే అక్కడ మొత్తం షాపులన్నీ మా మరిదికి తెలుసట. మా మరిది గారితో మాట్లాడుతున్నారు అందరూ. ఏ అమ్మాయి ఎలా వచ్చావా అంటే మా వదనాల్లో వచ్చారని చూపించడానికి అని చెప్తున్నారు అనమాట అందరితోనే. అంటే నేను పూసమ్మగండి వెళ్ళానండి, ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఈసారి మా మరిది అన్నాడు కాళ్ళు చూసుకొని రండి వదిన, ఓ రోజు అంతా టైం స్పెండ్ చేసేలాగా. మేము వెళ్ళింది మధ్యాహ్నం ఈవినింగ్ 4కి వెళ్ళామండి మేము పూసమ్మగండ దగ్గర నుంచి. ఇంకా పైకి చాలా దూరం వెళ్ళాము, అదంతా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. చూసారా ఎంతమంది ఎన్ని బోట్లు ఉన్నాయో. అంటే నేను ఈ డస్ట్ దగ్గర ఎందుకు తీసానంటే ఆ చివరి ఇంకా ఉంది బోటింగ్ ప్లేసు, అక్కడ దాకా వెళ్ళలేక ఇక్కడ తీసాను అనమాట. అంటే ఈమె మా మరిదికి తెలుసంట, మరిదికి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, ఆమె అక్క వద్దట. ఆమె దగ్గరికి వెళ్ళాము. పోషమ్మగండి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తూనే ఉన్నాము. ఆ వీడియో చెప్పాను కదా, నెక్స్ట్ కంపల్సరీగా ఏం జరిగిందన్నది పెడతానని. ఏం జరిగిందంటే సస్పెన్స్ అండి, ఈ ఎక్కడికి వెళ్ళామన్నది కూడా సస్పెన్స్ అన్నమాట మీకు. కానీ బాగుంది. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా నేను ఎప్పుడో చూశాను, ఎప్పుడో అంటే ఒక 9 years బ్యాక్ చూశాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ నేను. కానీ చాలా బాగుంది. అప్పటికప్పుడు చూసారా టూరిజం మామూలుగా కానీ లేదు కదండి, ఊరమాస్ కదా. పోసమ్మగండి అంత డెవలప్ అయిందని నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంతా బాగుంది, అంతమంది కూడా ఉన్నారు జనాలు. మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే సస్పెన్స్ అనమాట అది. ఎందుకంటే ఏం పెడుతున్నానా అని మీకు కూడా ఈగర్లీ వెయిట్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడతో హ్యాండ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా వెళ్ళామండి, చాలా దూరం వెళ్ళాము. ఆయన చాలా దూరం తీసుకెళ్ళారు. కానీ ఏ టైం అయినా నైట్ 10 కల్లా మేము ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చాలన్నమాట. ఎందుకంటే మా వారి డ్యూటీకి జస్ట్ 1 day మాత్రమే ఆయన మాతో టైం స్పెండ్ చేసేది. ఆ 1 day కూడా ఉంటే ఇంట్లోని లేదు ఇలా సరదాగా. ఆయన హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళదు అనేసి జస్ట్ అలా వెళ్ళాం అంతే. వెళ్ళిన ప్లేస్ని నేను స్వతహాగా తీసుకున్న వీడియోస్ అండి ఇవి. నాకు ఎవరు హెల్ప్ చేయరు, నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా, నన్ను డిస్కరేజ్ చేస్తా తప్ప ఎవరు ఎంకరేజ్ చేసి వీడియోలు తీసి అంతేం ఉండదు. అందుకని నాకు వచ్చినట్టు తీసుకొని జస్ట్ అలా ఎడిట్ చేసుకొని పెడుతున్నాను. ఏమన్నా తప్పులుంటే మనం ఫ్యామిలీ కాబట్టి కొంచెం చూసి చూడలేనట్టు వదిలేయండి, ఓకేనా. ఎందుకంటే నాకు నిజంగానే ఎడిట్ చేసుకోవడం రాదు, ఈ మధ్యకాలంలో లైట్గా నేర్చుకున్నాను అంతే. ఇంతకీ నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఎవరు కామెంట్ చేయట్లేదేంటి, అంటే ఎవరికి నచ్చట్లేదండి. చెప్పాను కదండి నాకు నిజంగా వీడియోస్ చేయడం రాదు అని. నిజంగా నాకు రాదండి, ఈ మధ్యకాలంలో ఏదో చిన్నవి నేర్చుకుంటున్నాను అంతే. చెప్పాను కదా దేనికన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుంటుందని. ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు, నాకు ఇంట్లో సపోర్ట్ ఎవరు ఉండరు, అందుకేదో అలా చేస్తున్నాను. కానీ ఎలాంటి ఇది ఉన్నా కానీ కొంచెం చూసి చూడాలని వదిలేయండి ప్లీజ్ అండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి.